హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 8 రీయూనియన్ ఉత్సవం జరుగుతుంది. ఈ ఈవెంట్ని స్టార్మా కండక్ట్ చేస్తుంది. ఈవెంట్లో శ్రీముఖి యాంకర్. ఈవెంట్ని హీరో విశ్వక్సేన్ అయితే వచ్చారు. హీరోస్ విశ్వక్సేన్ వాళ్ళ లైలా మూవీ ప్రమోషన్స్ కొరకు వచ్చారు. సందీప్ కిషన్ వాళ్ళది కూడా ఒక మూవీ రిలీజ్ అవుతుంది, దాని ప్రమోషన్స్ కొరకు వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్కి సంబంధించిన వీడియోస్ వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నబీల్ అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు. అందరితో దిగిన ఫొటోస్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అలాగే ఆదిత్యం, నాగమణికంట కూడా, నైనిక వీళ్ళందరూ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ బిగ్ బాస్ ఉత్సవం సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. విశ్వక్సేన్, నిఖిల్ అందరు కలిసి అయితే డాన్స్ చేశారు. యష్మి కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. అయితే బిగ్ బాస్ రీయూనియన్ జరుగుతున్న సమయంలో కావ్య కూడా వచ్చిందని ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తే లేకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే రీయూనియన్ ఇది. శ్రీముఖి యాంకర్, తను కూడా ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉండే. అయితే కావ్య మాత్రము రాలేదు. మనకైతే అందులో ఎక్కడ కంటెస్టెంట్ షేర్ చేసిన దాంట్లో అయితే కనపడలేదు. అయితే మేబీ వ్యాలంటైన్స్ డే అని తీసుకొచ్చారా అని అయితే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సందీప్ కిషను ఇంకా విశ్వక్సేన్ వీళ్ళందరూ మూవీ ప్రమోషన్స్ అయితే చేశారు. అయితే కావ్య వచ్చింది అనేది అయితే ఫేక్ న్యూస్ అనే మనం చెప్పొచ్చు. యష్మి, పృథ్వీ, నబీల్, నిఖిల్ అందరు జర్నీస్ చూపెట్టి ఒక్కొక్కళ్ళ పర్సన్ది జర్నీ చూపెట్టి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క అవార్డు ఇచ్చారు అని తెలుస్తుంది. అయితే వాళ్ళు ఫేమస్ అయిన డైలాగు, వాళ్ళ ఫేమస్ యాక్షన్స్కి అవార్డ్స్ అయితే ఇచ్చారు. February 16th ఈ ప్రోగ్రామ్ అయితే రాబోతుంది. ఫస్ట్ ఓజీ క్లాన్ వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచారు. తర్వాత వైల్డ్ కార్డ్స్ వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచారు. అయితే మా ఛానల్ వాళ్ళు ఇదివరకు కూడా నిఖిల్ కావ్యాన్ని కలపడానికి అప్పుడు స్టార్మా పరివార్ ఆదివారంలో చేశారు కాబట్టి అయితే కావ్యాన్ని గెస్ట్గా పిలిచి ఉంటారా అని అయితే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.